సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది, కానీ దాన్ని మన మనస్సు సరిగ్గా లేకపోతే అది నాశనం చేసేస్తుంది ప్రపంచాన్ని. స్పష్టంగా అదే పురాణాలు చెప్పిన మాట. నువ్వు భౌతికంగా అభివృద్ధి చెందు, నైతికంగా చెందుతున్నావు లేదు చూసుకో, అందుకోనే పురాణ ప్రవచనం. ఎన్ని జరిగినా ఎంత అభివృద్ధి చెందినా ఇది ఎందుకు అవసరము అంటే, ఈ విషయం గ్రహించకపోతే మనం పూర్తిగా మెటీరియలిస్టిక్ ప్రపంచం అంటే భౌతిక ప్రపంచం మీద దృష్టి పెడతాం, నైతికత నాశనం అయిపోతుంది. ఆ బుద్ధి ముందు మార్చుకోవాలి. దానికోసం ప్రశాంతత, దానికోసం భక్తి, జ్ఞానం, వైరాగ్యం, అందుకోసం ప్రవచనం. ఆ దృష్టితో మనం ఆలోచించినప్పుడే సమాజంలో రావాల్సిన మార్పు వస్తుంది. పక్కవాళ్ళు రావడం, పక్కవాడికి చెప్పడం కదా మనం మారావా. మనం విన్నాం కదా, 2 రోజులు వచ్చాడు, 2 రోజులు 4 గంటలు చెప్పాడు. ఏం మారాం మనం, ఏం మార్చుకున్నాం? ఒక్క తప్పుడు ఆలోచన మార్చుకుని వివేకవంతంగా ఆలోచించామా? లోకానికి ఏం మేలు చేశాం, లోకానికి మేం చేశాం. లోకానికి మేలు చేయడం కోసం శివుడు విషం తాగడానికి కూడా సిద్ధపడ్డాడే. మనం 10 రూపాయలు వదులుకుందుకు సిద్ధపడకపోతే ఎలాగండి? మనం విషాలు తాగక్కర్లేదండి. విషయం ఎవరి చేత తాగించకుండా ఉంటే చాలు. మనం మేలు చేయకపోయినా పర్వాలా, కీడు చేయకుండా ఉంటే చాలు. ఈ ఆలోచన నుంచి మనుషులు మారాలి, అందుకోసం ఇదంతా.